సత్యరాజు గారు చరిత్ర పురుషులే. చెత్త పనులు చేసే చెత్త పురుషుడు. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. ఇరిటేటింగ్ బిహేవియర్. షో రేయ్, నా దగ్గర 2 కలావర్లుండగా నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? తాయిదు మహిమ. ఏంటి తాయెత్తు మహిమ? ఎస్, తాట తీస్తాం. తాటలు తోటలు కాదు, డబ్బులు తీయండి ముందు. డబ్బులు కావాలా? ఎస్, ముక్కలన్నీ పరిచానుగా. పళ్ళు రాళ్ళ కొడతాం. యదవేషాలు వేసుకుంటా. డబ్బులు కూడా అడుగుతారా? కొట్టరా. మమ్మల్ని మోసం చేస్తావా? సార్ అదిగోండి సార్. నిన్ను కొట్టక కుమ్మండ్రా, కుమ్మండ్రా. అయ్యో కొడుతున్నారండి. పదండి సార్ వెళ్దాం. ఆగవాయ్. అమ్మా అమ్మా, ఏంట్రా ఏంట్రా ఆపేది? దొంగ ముక్కలు దొంగ ఆట, దొంగ నాయాల. దొంగ దూరం ఆట అయితే అయిందిగా. అందుకే ఇచ్చాం కదా. ఇది మోసం రా. దొంగ ముక్కలు పెట్టి దొంగటాడి తొండి చేస్తావరా? దొంగ నాయాలా? ఇలా అయితే నేను పోతాను రా. జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఇన్ఫార్మర్ అయ్యి మీ అడ్డాల మీద ఆటల మీద దాడి చేయిస్తాను. ఆట సాగదు, జేబులు నిండవు, అప్పుడు పూట గడవదు మీకు. పోరా పో. అరే వీడితో మనకెందుకురా? పోదాం పద. పదండి. సార్ వెళ్దాం పదండి సార్. ఓయ్, నీ కోట పూర్తయిన తర్వాత కూడా కొడతావేంటి? పొండిరా పొండి, ఎవడి కోసం ఎవడున్నాడు? పొండిరా పొండి, ఎవడిని ఉద్ధరించడానికి ఆడుతున్నారా? మిమ్మల్ని ఉద్ధరించడానికి మేము వచ్చాం కదా సత్యరాజు గారు. ఆదిత్య, నువ్వా? ఇలా ఏంటి? అవసరం వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. ఇతను అతను ఆకాశాన్ని నా దగ్గరే పనిచేస్తాడు. ఇంతకీ మీరెప్పుడొచ్చారు? మీరు షో అన్నప్పుడు మీ చిత్రం చూసాం. వాళ్ళు దరువేసినప్పుడు మీ ఆవేశం, మీ వీరత్వం, మీ పరాక్రమాలు, శౌర్యం, సాహసాలు చూసాం. మొత్తం చూసేశారా? మరి నన్ను చితకబాతక ముందే వచ్చి ఆపచ్చుగా. మార్పుకు అడ్డుపట్టడం ఇష్టం లేకే ఆగాం. చాలా మంచి పని చేశారులే. కానీ ఎలుకతోలు కుక్కతోక మారవు కదా ఆదిత్య. మీ అంత జ్ఞాన సంపద మాకు లేదు సత్యరాజు గారు. అపర వ్యామల్లా ఉన్నారు. చాలే ఆపోయా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.